హాయ్ అండి. హాయ్ అండి, మీ లక్ష్మీ టైలర్. నేను మీకు బ్లౌజుతోని ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలని నేర్పియాలని అనుకుంటున్నానండి. మీరు అందరూ టేప్తోని అట్లా ఇట్లా కొందరికి అర్థం కాదని, అయితే బ్లౌజుతోని కొలతలు ఎలా పెట్టాలి ఎట్లా అనేది నేర్పియాలని నేను అనుకుంటున్నా. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టిన. కొందరు బాగా కష్టంగా ఉంటుందని టేప్తోని ఇబ్బంది పడతారు, కొలతలు చదవచ్చిన వాళ్ళు రానోళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందుకోసం బ్లౌజుతోని ఎలా కొలతలు పెట్టాలి అని నేను నేర్పియాలని అనుకుంటున్నా. మా ఛానల్ మంచిగా కిక్ అయితే నేను అన్ని తీరులో చెప్తా మీకు. మీరు మంచిగా నేర్చుకోండి. అన్ని కొలతలు ఇట్లా బ్లౌజు ప్రకారంగానే చెప్తానండి. టేపు పెట్టని అవసరం లేదు. చూడండి. ఇప్పుడు ఇగో వెనుక భాగం నడుం భాగం తీసుకోవాలి. దీన్ని డబల్ చేయాలి. ఈ కుట్టు కరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి. చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఈ వెనుక భాగానికి ఇలా మడత వేసుకోవాలి. ఈ డబల్ మడత అటు ఉండాలి, ఇటు డబల్ మడత ఇటు ఉండాలి, సింగల్ మడత అటు ఉండాలి. మన సైడ్ ఏమో డబల్ మడత ఉండాలి. ఇగో ఇప్పుడు వెనుక భాగం అండి ఇది. ఇగో ఇంత మందమే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా కొలతలు ఇట్లా ఈ కుట్ల వరకు కొలత పెట్టుకొని ఇక్కడ గీత పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచు మందం డాట్ కోసం కొలత పెట్టుకోవాలి. తర్వాత కుట్లకు 2 ఇంచుల మందం. కుట్లకి ఇక మన ఇష్టం అండి, 2 ఇంచులు పెట్టుకోవచ్చు. పెళ్ళయ్యే పిల్లలకైతే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు. నార్మల్ వాళ్ళకైతే 2 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు సైడ్ కుట్లు, సైడు పక్కలు పక్క కుట్లు పట్టుకోవాలండి. ఈ నుంచి కుట్టుకు విడిచిపెట్టి ఈ చంక కుట్టు వరకు గీత పెట్టుకోవాలి. ఇప్పుడు వెనుక సైడు వెనుక అన్నట్టు ఎత్తు భాగం పట్టుకొని ఇక్కడ కిందికి మనం వెనుక పట్టి సైడు కుట్టేస్తాం కదా, కుట్టు మందం వదిలేసి ఈ భుజం కుట్టు దగ్గర ఈ భుజం కుట్టుకు మళ్ళా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజు పిరిట్ల పైన పట్టుకోవాలి. ఇలా మడిచేసి ఈ కుట్టు కరెక్ట్ పట్టుకొని ఈ మధ్య భాగంలో చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఇట్లా ఈ కుట్ల వరకు ఒక గీత పెట్టుకొని తర్వాత కుట్లకు ఎక్స్ట్రా కుట్లకు ఒక గీత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు వెనుక గల్ల పెట్టుకోవాలి. గల్ల కొలత పెట్టుకొని ఇప్పుడు ఈ పిరిట్ల మధ్యలో సెంటర్ భాగం చూసుకొని ఇట్లా ఈ గల్ల ఎంత ఉంది అనేది ఇక్కడ ముందట వెనుక గల్ల పెట్టుకోవాలి. ఇటు కుట్టు వదిలేసుకోవాలి, ఇటు కుట్టు వదిలేసుకోవాలి. ఇప్పుడు ఈ గీతలు కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెనుక పిరిట్ కోసం పెట్టుకున్న డాట్ నుంచి మధ్య భాగం పెట్టుకున్న డాట్ కాడికి వెళ్ళి ఇట్లా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు సైజు కుట్ల కోసం పెట్టుకున్న గీతకి ఇట్లా కొట్టుకోవాలి. ఇప్పుడు భుజం పెట్టుకోవాలి. ఇప్పుడు భుజం గీత కొట్టుకోవాలి సైజుకు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకున్నాక మనం టేప్ లేదు కాబట్టి మనకు భుజం గల్ల ఎంత తీయాలా అనేది అర్థం కాదండి. ఇప్పుడు 3 ఏళ్ళ మందం పెట్టాలండి. ఎవ్వరికైనా 3 ఏళ్ళ సైజ్ సరిపోతుంది. 3 ఏళ్ళు ఇట్లా పెట్టుకొని 3 ఏళ్ళు అంతా పెట్టుకోవాలి. 2 ఇంచులు వస్తుంది. తర్వాత భుజం దీంతోనే భుజం పెట్టుకోవాలండి. ఈ బ్లౌజుతోనే భుజం ఎంత అనే వాళ్ళ బ్లౌజ్ భుజం ఎంత ఉంటుందో అంతే ఇటు కుట్టుకు వదిలేసి ఈ కుట్టు మధ్యలో ఇట్లా గీత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి డబ్బా కొట్టుకోవాలి. వీడికి వచ్చినాక ఈ సంక కుట్ల కాడికెళ్ళి వచ్చిన దానికి ఇట్లా డబ్బా కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు మందం మూలల గీత కొట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1 ఇంచు తర్వాత నుంచి ఈ గీతను కలుపుకొని ఈ రౌండ్ గీతకు సెట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఎంత వచ్చిందనేది తెలియదు. ఇప్పుడు టేప్తో పెడితేనేమో చూడనవసరం లేదు. ఇప్పుడు బ్లౌజ్తోనే ఇలా చూసుకోవాలి. ఇటు కుట్టు మందం వదిలేసుకొని ఇట్లా కొలుసుకొని ఈ కుట్టుకి కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. కుట్టుకు గీతకు కుట్టుకు కలవాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వెనుక గల్ల 2 ఇంచులు కిందికి ఇట్లా వెడల్పు కొట్టుకోవాలి. మళ్ళీ ఇటు ఎవరికైనా డీప్ నెక్ కావాలి అనుకున్న వాళ్ళకు కొంచెం ఇటు సైడు వెడల్పు పెట్టుకోవాలి. నార్మల్గానే ఉండాలి అంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి వెడల్పు. ఈ భుజం గీత కాడికెళ్ళి నెక్ కొట్టుకోవాలి.
ఇప్పుడు ఇలా రౌండ్ ఇట్లా మంచిగా రౌండ్ చేసుకోవాలి. ఒక మూలల రౌండ్ కొట్టుకుంటే అయిపోద్ది. డీప్ నెక్ కావాలంటే గిన్నె ఎక్కువ తీసుకోవాలండి. ఇట్లా తీసుకోవాలి. కొంచెం డీప్ నెక్ అవసరం ఉన్న వాళ్ళకు, ఇక కొంచెం ముసలి వాళ్ళకైతే ఇదే సరిపోతుంది. కొంచెం డీప్గా తొడిగేటోళ్ళకు కొంచెం ఇట్లా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చూసిండ్రా? ఇప్పుడు ఇక కొంచెం సైడ్కు ఇక్కడ పక్క కుట్లకు బట్ట ఇట్లా మీద కిందికి వస్తుందండి. ఇట్లా రావద్దంటే ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ నుంచి ఇట్లా సైడ్కు గీత కొట్టేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి. ఈ పక్క కుట్లు కిందికి రావు. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ ఇంతే. ఇది ఎట్లా కట్ చేసినా కూడా ఇట్లా కరెక్ట్ కూర్చుంటుందండి. ఏ టేప్ అవసరం లేదు, చదువు అవసరం లేదు. దీనికి చదువు రావాలి అయ్యో తెలవాలి అనేది ఏమి ఉండదు. ఎవరైనా కట్ చేసుకోవచ్చు, ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇట్లా కటింగ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. మంచిగా నేర్చుకోండి. లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి రోజు ఒక వీడియో పెడతానండి. అందరికీ మంచిగా నేర్చుకోండి. కరెక్ట్ సెట్ అవుతుంది బ్లౌజు. ఇట్లా విరేపేసుకోవాలి. ఇప్పుడు ముందటి భాగం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముందటి భాగం ఈజీ కటింగ్ అండి. ఇట్లా చూసుకోవాలి. ఈ భుజానికి ఈ మూలకు సెంటర్ చూసుకుంటే కరెక్ట్ క్రాస్ వస్తుంది. ఏం డౌట్ ఉండదు ఇంట్లో. ఇప్పుడు ఇంత మందంకి వెళ్ళి ఇట్లా డబ్బా ఇట్లా కరెక్ట్ కొట్టుకోవాలి. అక్కడ పెద్ద పట్టి కూడా ఇక్కడ కనబడుతుంది. దేని దానికి దీని పొంటి కరెక్ట్గా గీత కొట్టుకోవాలి. ఇక్కడ చేతులు వెళ్తాయా లేదా అని చూసుకోవాలి. ఇది వెళ్తుంది. పెద్ద పీసే ఇచ్చిండ్రు వీళ్ళు, అందుకే ఇక చిన్న పీస్ అయినా కూడా ఇటు పైకి జరుపుకోవచ్చు. పెద్ద పట్టికి జాయింట్లు వేసుకోవచ్చు. ఎక్కడదక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడుతుందండి. చిక్ అనేది ఏమి ఉండదు. చిక్కు కటింగ్ కాదు. చిన్న పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇప్పుడు ముంగటి గల్లా ఈ గీత కాడ నుంచి ముంగటి గల్లా చూసుకోవాలి. ఇటు కుట్టుకొని వదిలేసుకోవాలి. కొంచెం ఇట్లా రౌండ్ పెట్టుకొని దీని పొంటి గీసేసుకుంటే అయిపోద్ది. ఉక్స్ పట్టి 4వ ఉక్స్ కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందటి భాగం ఎంత తీయాలి పెద్ద పట్టి అనేది అర్థం కాకుంటే ఇక ముందటి భాగం భుజం మీద పట్టుకొని డాట్ కడ పట్టుకొని ఇగో ఇలా చూడాలండి. ఇటు కుట్టు మందం వదిలేసి ఇగో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఈడ పెట్టుకుంటే ఈ కుట్టు కిందికి పెట్టుకోవాలి. ఈ నుంచి ఇగో ఇక్కడ ఒక 3 ఏళ్ళంతా కిందికి తీసుకోవాలి. అంతే సరిపోతుంది. ఈ గీతకి గీత కొట్టుకోవాలి. ఇప్పుడు ముందట క్రాస్ కోసం కొంచెం ముందటి భాగం ఇక్కడ కొద్దిగా రౌండ్ చేసుకుంటే 1/2 ఇంచ్ అయిపోతుంది. అంతేనండి. కొలతలు ఏమంత ఉండదు. కటింగ్ తొందరగా అయిపోతుంది. ఈ టేపు పెడితే టేప్ బట్టి బ్లౌజ్ను కొలవాలి, మళ్ళీ బట్టను కొలవాలి, అటు ఇటు టైం వేస్ట్ అండి. ఇట్లా అయితే తొందరగా కటింగ్ అయిపోద్ది. కుట్టుడు కూడా తొందరగా అయిపోతుంది. రౌండ్గా గల్ల మంచిగా రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇది డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ భుజం మీదకి వెళ్ళి సెంటర్ చూసుకున్నా సరిపోతుంది. లేదంటే ఒక బెస్తా తీసుకొని బెస్తా కింద డాట్ పెట్టుకోవాలి. అంతే, ఇది కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంట్లో 3 భాగాలు చేసుకోవాలి. ఇంత భాగం ఇంత భాగం ఇంత భాగంలో పెట్టుకోవాలి. ఇక్కడ పెద్ద పట్టు వేసేటప్పుడు కొంచెం ఇట్లా క్రాస్ కొట్టేసుకుంటే సెట్ అవుతుంది. కరెక్ట్ వాళ్ళదానంత వస్తుంది. ఇక్కడ ఎంత పెట్టాలి సైడ్కు పక్క కుట్లకు పిరిటు కొందరు పెట్టుకుంటారు, పెట్టుకోకుండా కూడా కుట్టచ్చు. ఒక 3 ఏళ్ళు ఇడిచిపెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ సంక డాట్ ఎక్కడ అంటే ఈ ముందర డాట్ కాడికెళ్ళి చక్కగా చూసుకొని సంక డాట్ పెట్టుకోవాలి. దీనికి స్ట్రేట్గా పెట్టుడు కూడా స్ట్రేట్గానే పెట్టాలి. ఇట్లా ఇప్పుడు డాట్లు కూడా ఎంత పెట్టుకోవాలంటే వాళ్ళను పిరిటు వాళ్ళ బ్లౌజుని చూసి పెట్టుకోవాలండి. పెద్దగా ఉంటే పెద్దగా, చిన్నగా ఉంటే చిన్నగా, ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. వాళ్ళ కొలత బ్లౌజ్కి ఎంత ఉంటుందో అంత డాట్ పెట్టుకోవాలండి. అంతే.
కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ దొడ్డు పడుతుంది. ఇది ఈ మెయిన్ డాట్ ఒకటి. ఇది లేదంటే సన్నం ఉన్న వాళ్ళకి సన్నం పెట్టుకోవాలి, చిన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళ సైజు చూసి పెట్టుకోవాలి. వాళ్ళ బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఎట్లుందో చూసి పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు చేతులు హ్యాండ్స్ ఇంకా అంటే ఇలా మడత వేసుకోవాలి. ఈ మడతలు మన దిక్కు ఈ 1 మడత ఇటు ఉండాలి, జాయింట్ మడత ఇట్లా చూసుకోవాలండి. వాళ్ళది ఎంత ఉంటే అంతే. ఇట్లా కుట్ల కోసం పెట్టుకోవాలి బ్లౌజ్తోని. ఇప్పుడు చంక ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చంక ఇట్లా కొలుసుకోవాలి. వీళ్ళ కుట్లకు బాగుంది కాబట్టి సరిపోతుంది. ఇంత అవసరం లేదు కాబట్టి ఇంత సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలంటే ఒక 3 ఇంచులు అనేది ఇట్లా మనకు తెలియకుంటే బెస్తా కింద 1 ఇంచు మందం తీసుకొని కొడితే కరెక్ట్ డాట్ 3 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఈ ఎత్తు బాగా 3 ఇంచులు డౌన్ తీసుకోవాలి అంతే. ఇక్కడ 1 ఇంచు నుంచి డౌన్ కావాలి. డౌన్ అయ్యి ఇంట్లో కలపాలి మన చంక డౌన్ కోసం అంతే. ఇప్పుడు ఇది ముడతలు రాకుండా కరెక్ట్గా కూర్చుంటుంది చంక. ఇది అందాద కొలతలండి. అందాద అంటే కళ్ళల్లో కనబడుతుంది. అదే అంతే, ఒక్కటి కట్ చేసినామంటే ఎప్పుడు కళ్ళల్లోనే కనబడుతుంది ఎంత అనేది. ఈ టేపులు కూడా పెట్టి కరెక్ట్ గీసుడు అనేది ఏమి ఉండదు. అంత కరెక్ట్గా సెట్ అవుతుంది. అంతే సైజు సెట్ అవుతుంది. టేపులతో కొలిసి గంటలు చూసి అవన్నీ చేసే కన్నా ఇట్లా అందరకు టకటక కట్ చేసుకొని కుడితే అయిపోతుందండి. సేమ్ పెద్ద పట్టి 1 సైడ్ వేసుడు కాబట్టి 1 సైడే తీసుకుందాం. ఇలా ఇది లైనింగ్ కాబట్టి 1 సైడ్ వేస్తానండి. 2 సైడ్ మెయిన్ పీస్ తీసుకోవాలి. ఎల్లుతే తీసుకోవాలి, వెళ్ళకపోతే 1 సైడ్ దీనికి ఆపోజిట్ వేసుకోవాలి. ఇటు సరిపోయేంత వేసుకొని కడమద కట్ చేసేసుకోవాలి. ఇటు కరెక్ట్ వెడల్పు మళ్ళీ సైజ్ చూసుకొని ఎంత అవసరం ఉంటే అంత మళ్ళీ మెయిన్ పీస్ వేసినాక ఇట్లా కరెక్ట్ చూసుకొని సెట్ చేసుకొని వేసుకోవాలండి అంతే. బాయ్ అండి. మంచిగా నా కటింగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.